వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణ్మయం నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా పట్టి జన్మ నీదయ త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయ పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ పెళ్లి పల్లకి నీవయా జాతి భారమంత మోసే నేత నీవయా తెలంగాణకే రాత నీవయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణ్మయం To everyone, as we gathered here to celebrate our Chairman Sir's birthday, as we all know, our Chairman Sir is very kind and generous, and his generosity is example of that, and he helped many peoples, and also today we are celebrating a great personality's birthday. It is none other than Sheikh Hassan's birthday. We wish you all a very happy birthday, sir. Today it's a great day for all of us. The sir has motivated all of us. He is the owner of group of educational institutions and ex-JPDC of Jannaram. We are so proud of you, sir. చెల్లిపోయిన కాకతీయ వైభవాన్ని మళ్ళీ తెచ్చి చెరువు ముందు పెరుగుతున్న పైరు నీవయా విశ్వనగరి భాగ్యనగర వీధుల్లో పొంగుతున్న గోదావరి మంచి నీటి ధార నీవయా అల్లయేసు ఈశ్వర ఆత్మ నీవయా అన్ని మతాలు నీవయా అంతరాయమంటూ లేని కాంతి నీవయా తెలంగాణ తలరాత నీవయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణ్మయం స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణ్మయం
ద్వారా రాఘవేంద్ర ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో రోజులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. ఆధ్వర్యంలో వర్తిస్తున్న ఆర్కే హై స్కూల్ చైర్మన్ అయినటువంటి ఎర్ర చంద్రశేఖర్ సార్ గారి బర్త్డేలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాఠశాల సిబ్బంది కానీ ప్రిన్సిపల్ కానీ పాల్గొని రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవలో సార్ అంకితం అవ్వాలని ఆయురారోగ్యాలతో మరిన్ని కాలాలు ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాను.